ప్రభు యేసయ్యా, నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే అడుగుదాం. దేవా, నా జీవితాన్ని బ్రతికించయ్యా, నన్ను నడిపించయ్యా, నా జీవితాన్ని స్థిరపరిచయ్యా, నన్ను క్రమపరచు ప్రభువా. నా జీవితాన్ని మార్గంలో నడిపించా, నీ చిత్తంలో నడిపించు, నీ సహాయాన్ని నాకు అందించు ప్రభువా. కష్ట పరిస్థితుల్లో మనం వెళ్తున్నామేమో, కష్ట స్థితిగతులకు మనం వెళ్తున్నామేమో, కానీ దేవుడు అన్నాడు, దేవా నన్ను కరుణించయ్యా, నా తోడు నీ ఉండయ్యా, నా జీవితంలో కావాల్సిన సహాయాన్ని దయచే ప్రభా, నా జీవితంలో కావాల్సిన విడుదల దయచే ప్రభా, ఈ పరిస్థితులను దాటిపోయే శక్తి నాకు దయచేయ్యా, నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభా. ఎక్కడ మన హృదయాన్ని పరీక్షించుకుందామండి. దేవుడి మార్గంలో ఉన్నామా, దేవుడి చిత్తంలో ఉన్నామా, దేవుడికి అంగీకారంగా జీవించగలుగుతున్నామా? దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ మన బ్రతికి చేయగలిగింది ఏది లేదండి. దేవుడిని విడిచి మన దీవెనలు ఏది లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. నీ కొరకు హీ జెలస్ ఫర్ యు. దేవుడు వాక్యం తెలియజేస్తాడు, నీ కొరకు నేను రోషం కలిగి ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. సమయంలో ప్రభువుల కొరకు సిద్ధపడిన వారు మీరున్న స్థానంలో దయచేసి లేచి నిలబడండి. ప్రభువుల కొరకు సిద్ధపడిన వారు మీరున్న స్థానంలో లేచి నిలబడి, దేవా ఇదిగోనయ్యా నీతో నిబంధన చేస్తున్నానయ్యా,
నీవే నా దేవుడివి, నీవే నా రాజువి, నీతోనే నేను ఉంటాను, నా బ్రతుకు నీదే ప్రభా. ధైర్యంగా చెప్పండి దేవుడితో. ఇంకా ఎవరైనా హృదయ శుద్ధి లేకుండా నేను ఇప్పుడు కాదు తర్వాత తీసుకుంటానంటే, తర్వాత కాదు ఇప్పుడు దేవుడి దగ్గర క్షమాపణ పొందుతూ సులభమండి. నిజంగా నీ హృదయం నీ స్థితిని గ్రహించి విరిగిన స్థితిలో ప్రభా నన్ను క్షమించవా అని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన క్షమించే దేవుడు, ఆయన విడిపించే దేవుడు, ఆయన నూతన అవకాశాలు తరుణాలు ఇచ్చే దేవుడు, నీ స్థితిగతులు మార్చే దేవుడు అండి. ఇప్పుడు పశ్చాత్తాపడతాయి. యూ కెన్ బీ పార్ట్ టేకర్ ఆఫ్ దిస్ కవెనెంట్. ఈ నిబంధన మనకి ఎంతో శక్తి, ఎంతో ముఖ్యమైనది. నీవు దేవుడు సొత్తు అనేది నువ్వు ప్రకటిస్తామండి. అపవాది చేయగలిగిందంతా నేను ఆపుతానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈరోజు ప్రభు క్షమాపణ మన కొరకు సిద్ధంగా ఉంది. ఆయన ప్రేమ సిద్ధంగా ఉంది. ఈరోజు ఆయనతో నిబంధనలు ఉన్నామని నువ్వు సమర్పించుకుంటే ఆయన కార్యములు నీ జీవితంలో జరిగిస్తానికి అవకాశం ఉంది. పరిచారకులు మీ మధ్య ప్రభు బలం అందించేటప్పుడు దయచేసి ఒక కప్ తీసి పెట్టుకోండి. మీ చేతుల్లో తీసి పెట్టుకునే ప్రార్థనలో సమయం గడపండి. ఒకేసారి మనందరం కలిసి బలలో పాల్గొనవచ్చు. అడుగుదామా? సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయా దేవా. ఎందుకంటే నీవే ఆధారం, నీవే ఆధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం. స్వర్గం చెప్తామా? నీవే నా సర్వం ప్రభువా. నీ తోడుతనాన్ని బ్రతికింపజేయ్యా. నన్ను బ్రతికించయ్యా. మరొకసారి నీవే ఆధారం, నీవే ఆధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నేను విడువనయ్యా, నేను విడువనయ్యా. నీదు ప్రేమను మరువనయ్యా, నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా. నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా. జీవితమే నీదు వరమయ్యా, నీదు మేలు నేను మరువనయ్యా. దేవా, నీ సన్నిధిలో నీ దేవులో నేను ఉంటానయ్యా. నీ రెక్కల చాట్లట్లో ఉంటాను ప్రభా. నీవే నా ఆశ్చర్యదుర్గమయ్యా. నీ చిత్తము నాకు తెలియజేయ ప్రభా. నీ మార్గంలో నడుస్తానయ్యా. నీ చిత్తము నాకు తెలియజేయ. నీ ఇష్టానుసారంగా నేను నడుస్తాను ప్రభా. నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తాను. నన్ను మలచు, మారాన్ని మధురంగా మార్చు ప్రభా. చేతుని తీసిపోయి ప్రభా. నివసించగా నీ చిత్తము నాకు తెలిసేగా, నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. నీ నీడలో నివసించగా నీ చిత్తము నాకు తెలిసేగా, నీ సాక్షిగా
సాక్షిగా నేను బ్రతికేదా దేవా, నీవే ఆధారం, నీవే ఆధారణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నీవే ఆధారం, నీవే ఆధారణ, నన్ను విడువద్దు ప్రభువా, నన్ను విడువద్దయ్యా, నన్ను విడువద్దు ప్రభువా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. మరొకసారి చివరిసారిగా అందరూ స్వరమితో ఒక ప్రార్థనగా, నీవే ఆధారణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం.